ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజలకు పనితీరు వివరాలు అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని వివరిస్తూ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, సంక్షేమం, గవర్నెన్స్, డెవలప్మెంట్కు సంబంధించిన 4 ప్రధాన అంశాలపై స్వయంగా సీఎం చంద్రబాబు నివేదికలను విడుదల చేయనున్నట్టు సమాచారం. అలాగే మరో 6 అంశాలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ను సంబంధిత శాఖల మంత్రులు ప్రజల ముందుకు తీసుకురానున్నారు. శాఖల వారీగా పనితీరు, అమలు చేసిన కార్యక్రమాలు, లక్ష్యాలు, ఫలితాలను ఇందులో పొందుపరచనున్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికల విడుదల అనంతరం సమగ్ర సమాచారంతో పుస్తక రూపంలో ప్రత్యేక రిపోర్టును కూడా ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం సంబంధిత శాఖల మంత్రులు సమయానికి నివేదికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 18 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రైట్, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. సంతోష్, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు అందుబాటులో ఉంచేలాగా దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేయాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు అయితే కనుక మంత్రులకి దిశానిర్దేశం అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా గత పాలకులకు సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, అదేవిధంగా వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా శ్వేతపత్రాలను విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే ఇక 2 సంవత్సరాలు పూర్తయినటువంటి అనంతరం కూడా ఈ యొక్క శాఖల్లో ఏ విధంగా పనితీరు మెరుగుపడింది, అదేవిధంగా ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటి అంశాలపై కూడా ఈ యొక్క ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కూడా ప్రజలకు వివరించేలాగా ప్రజలకు వివరించేలాగా ఒక తగినటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఇటు డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇటు సంక్షేమం ఏ విధంగా అమలు చేస్తున్నాం, అదేవిధంగా P4 విధానాలు, వెల్ఫేర్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ యొక్క 4 ప్రోగ్రెస్ రిపోర్టులు అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు విడుదల అనేది చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి కావచ్చు, అదేవిధంగా డెవలప్మెంట్ లో భాగంగా ఈ యొక్క వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీస్, దీని ఇన్ఫ్రాస్ట్రక్చరు, టూరిజం, ఈ 4 డిపార్ట్మెంట్లు ఏ విధంగా మెరుగుపడ్డాయి అన్న దానిపై అయితే కనుక డెవలప్మెంట్ ప్రోగ్రెస్ లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఇక సంక్షేమం P4 ఏ విధంగా అందిస్తున్నాము, ఎందుకంటే పేద ప్రజలకి అదేవిధంగా అభివృద్ధితో పాటు పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నాం అన్నటువంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కూడా విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక గవర్నెన్స్ కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ను కూడా విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖలకు సంబంధించిన పాలసీలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఏ విధంగా అందిస్తున్నాము అన్నటువంటి అంశాలపై కూడా క్షుణ్ణంగా అయితే ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే 2 సంవత్సరాలతో పాటు ఇక రాబోయే ప్రతి సంవత్సరం సైతం కూడా ఇక రిపోర్ట్ ను విడుదల చేసేందుకు సిద్ధం కావాలంటూ కూడా ఆ శాఖకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. దీంతో పాటు ప్రతి శాఖ మెరుగుపరచడమే దీనికి సంబంధించి గుడ్ గవర్నెన్స్ అందించే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి
నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఇక సంవత్సరం ఈ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయడం వల్ల ఆ శాఖకి సంబంధించినటువంటి పనితీరు కావచ్చు, ఇంకా మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయన్నటువంటి ఆలోచనతోటి ఇటు ప్రజలకి జవాబుదారీతనంగా ఉండే విధంగా కూడా ఇటు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు నెలకొంటాయంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నుంచి వస్తున్నటువంటి సమాచారంగా అయితే అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఆర్థిక పరిస్థితి కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పురోగతి కావచ్చు, అమరావతి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పరిశ్రమలు, రాయలసీమ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఇటు అమరావతి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏ విధంగా ముందుకు వస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్మెంట్ చేసాము, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మంత్రులకి అయితే కనుక రిపోర్ట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీంతో పాటు వచ్చే నెల 18వ తేదీలోపు ఈ యొక్క రిపోర్ట్లు అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ వల్ల కూడా మంత్రుల యొక్క పనితీరు కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఆ శాఖ పనితీరు కావచ్చు, అనేక విధాలుగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే విధంగా కూడా ఇటు ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా సబ్జెక్ట్ అనేది అవగాహన చేసుకుంటున్నారు అన్న దానిపై అయితే కనుక ఒక అవగాహన వచ్చే విధంగా ఇటు కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి విధి విధానాలు ఎప్పటికప్పుడు ఆయా శాఖకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలంటూ కూడా గతంలో పలుమార్లు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా అయితే కనుక బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరోవైపు ఈ యొక్క శ్వేతపత్రాలను సైతం కూడా విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 7 శ్వేతపత్రాలను విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే మరో 3 అంశాలపై కూడా ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు కూడా ఇటు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా ఓవరాల్ గా తెలుస్తూ ఉంది. సంతోష్, అయితే ఈ 2 ఏళ్ల పాలన సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయడం అనేది మంచి పరిణామమే. బట్ వాళ్ళు సాధించినటువంటి విజయాలే కాకుండా ఇంకా అమలు కానటువంటి ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేరుకోనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వీటన్నింటినీ కూడా ట్రాన్స్పరెంట్గా ఆ రిపోర్ట్స్లో పెడతారా అని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అడుగుతోంది. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా చేరుకున్నటువంటి లక్ష్యాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా చేరుకోవాల్సినటువంటి లక్ష్యాలు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క శ్వేతపత్రంలో ఉంచేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీంతో పాటు గత పాలనలో జరిగినటువంటి విధ్వంస పాలన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల నుంచి గాడిన పెట్టినటువంటి పరిస్థితి వరకు కూడా ఈ యొక్క శ్వేతపత్రంలో ఉండటంతో పాటు అదే విధంగా లక్ష్యాలను చేరుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సైతం కూడా ఇంకా రాబోయే రోజుల్లో, అంటే ప్రతి సంవత్సరం యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది విడుదల చేస్తామన్నటువంటి నేపథ్యంలోనే ఇక ఆ లక్ష్యాలను సైతం కూడా ఒక నిర్దేశాన్ని అనేది కూడా ఒక దాన్ని అయితే ప్రకటించుకొని దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పూర్తి చేసే విధంగా కూడా ఈ యొక్క శ్వేతపత్రంలో ఉంటాయంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే కనుక కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా శ్వేతపత్రాల్లో కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉంటాయి, ఇటు మైనింగ్ కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ కావచ్చు, ఇలా వ్యవసాయం సంబంధించినటువంటి అంశాలు, ఇలా ఫైనాన్స్ కి సంబంధించినటువంటి అంశాలు, పోలవరం, ఇటువంటి అన్ని అంశాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం కూడా నాటి శ్వేతపత్రానికి ఇప్పుడు ఉన్న శ్వేతపత్రానికి మెరుగుపరిచే విధంగా ఏ విధంగా ఉన్నాయి, ఇంకా లక్ష్యాలను చేరుకోవాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క శ్వేతపత్రాల్లో విడుదల చేయడంతో పాటు ఇక ప్రతి సంవత్సరం కూడా శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క శ్వేతపత్రం విడుదల చేయడం అనేది కూడా ఒక కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలు. ఎందుకంటే ప్రభుత్వం చేరుకున్నటువంటి లక్ష్యాలు విజన్ 2047 లో భాగంగా ఏ విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కేంద్రం సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తుంది, ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకషంగా అయితే కనుక మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు రంగంలోకి దిగి వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎన్నికలు, పంచాయతీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా ఇక్కడ 2029 ఎన్నికలను సైతం కూడా దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అనేది కూడా పాలన కొనసాగిస్తున్నటువంటి తీరును అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఇప్పటి నుంచి కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.